వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఉత్తరప్రదేశ్కి యోగి ఆదిత్యనాథ్ సీఎంగా వచ్చినప్పుడు కూడా పరిస్థితి సేమ్. పరిశ్రమలన్నీ మూతపడిపోయాయి. అక్కడ అక్రమార్కులకు, అత్యాచారాలు చేసే వాళ్ళకు, దోపిడీలు చేసే వాళ్ళకు, దొంగతనాలు చేసే వాళ్ళకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉత్తరప్రదేశ్ ఉండేది. కానీ యోగి ఆదిత్యనాథ్ పాలన తీరు ఉత్తరప్రదేశ్ని ఇప్పుడు పరిశ్రమలు వెతుక్కుంటూ వచ్చేలాగా చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే జరుగుతోంది సువేందు అధికారి పాలనలో. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ సీఎం అయ్యే టైంలో రాష్ట్రం మొత్తం అస్తావ్యస్తం. అక్రమ బంగ్లాదేశీయులు, అత్యాచారాలు, హిందూ ధర్మం మీద దాడులు, ఆడపిల్లల మీద మానభంగాలు, అలాగే ఈడీ అధికారుల మీద దాడులు చేసిన వాళ్ళు, ఎక్కడికక్కడ పాలన, ప్రజాస్వామ్యం చెల్లా చెదురుగా పడి ఉండే. వాటన్నిటినీ చక్కదిద్దుతూ ఒక దారిలోకి తీసుకురావడమే కాకుండా దశాబ్దాలుగా మూతపడ్డ కలకత్తా జూట్ మిల్లులు 100 రోజుల్లోనే తిరిగి తెరిపించారు సువేందు అధికారి. నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఒకప్పుడు కలకత్తా అంటే జూట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా ఉండేది. 19వ శతాబ్దం నుంచి హుగ్లీ నది గట్టున ఎన్నో మిల్లులు నడిచాయి. అయితే జూట్ స్థానాన్ని ప్లాస్టిక్ ఆక్రమిస్తూ రావడం, అదే సమయంలో బెంగాల్లో కమ్యూనిస్టు పాలనలో కార్మిక సంఘాలకు కొమ్ములు ఇవ్వడంతో జూట్ మిల్లుల యాజమాన్యంతో తరచూ గొడవలు, స్ట్రైక్స్, లాకౌట్లు ఇలా ఇవన్నీ జరిగి నత్తనడక సాగుతున్న జూట్ పరిశ్రమలు నడపలేని స్థితిలో మూతబడ్డాయి. 15 సంవత్సరాల పాలనలో మమతా కూడా మైనారిటీ మత రాజకీయాలు నడపడంలో చూపిన శ్రద్ధ బెంగాల్ పారిశ్రామిక పునరుద్ధరణ మీద పెట్టలేదు. బెంగాల్లో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, బీజేపీ గెలిచింది. గెలిచిన తర్వాత సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యారు. అవ్వడమే అక్కడ అన్యాయాల మీద బుల్డోజర్స్ దింపడమే కాదు, కలకత్తాని పారిశ్రామిక కేంద్రంగా మార్చే పనిని వెంటనే చేపట్టారు. కార్మికుల కన్నీళ్లకు నిలయంగా మారిన హుగ్లీ నదీ తీరంలోని భారత్పూర్ పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పుడు సరికొత్త పారిశ్రామిక విప్లవం కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కూడా కాకముందే దశాబ్దాల నాటి సమస్యలను అధిగమించి 18 జూట్ మిల్లులను తిరిగి తెరిపించడం భారత పారిశ్రామిక రంగంలోనే ఒక చారిత్రాత్మక పరిణామం. భారత్పూర్ పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికే జగద్దల్, కంకినారా, భాట్పర్రా, టిటాంగఢ్ పరిధిలోని 6 మిల్లులు తమ కార్యకలాపాలను పునఃప్రారంభించాయి. భారానగర్ జూట్ మిల్, జగద్దల్ జూట్ ఇండస్ట్రీస్, ఎంకో జూట్ మిల్లుల యాజమాన్యులు ఫార్మల్ నోటీసులు జారీ చేశారు. వీటి ద్వారా తక్షణమే 7,500 మంది కార్మికులకు ఉపాధి లభించింది. ఇక భారత్పూర్ బెల్టులోని మూతపడిన మొత్తం 18 మిల్లులను జూలై 10 లోపు పూర్తిగా తెరవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. కేవలం భారత్పూర్ మాత్రమే కాకుండా హౌరాలోని హాఫ్ మిల్, భారత్ జూట్ మిల్లులను కూడా తెరిపించడానికి చర్చలు జరుగుతున్నాయి. దశాబ్దాలు పాలించిన సిపిఎం మరియు టీఎంసీ పార్టీలకు సాధ్యం కానిది అధికారంలోకి వచ్చి ఇంకా 100 రోజులు కూడా పూర్తి చేయని బీజేపీ ప్రభుత్వానికి ఎలా సాధ్యపడింది? భారత్పూర్ జూట్ బెల్ట్పై తిరుగులేని పట్టున్న బలమైన నాయకుడు మరియు ప్రస్తుత కార్మిక మంత్రి అర్జున్ సింగ్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. యాజమాన్యం మరియు కార్మికుల నాడి తెలిసిన ఆయన ప్రభుత్వం తరపున నేరుగా రంగంలోకి దిగారు. లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జూట్ కమిషనర్, పిఎఫ్ అధికారులు, ఈఎస్ఐ అధికారులు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించి అన్ని లీగల్ చిక్కులకు ఒక టేబుల్పై పరిష్కరించారు. యాజమాన్యులకు పూర్తి భరోసా కల్పించారు. గత టీఎంసీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, కేంద్ర సహాయం కోరకుండా ఉండడం, కేంద్రంతో ఘర్షణ పడుతూ ఉండడం, దానివల్ల అప్పుడు పరిస్థితులు ఏమీ తెలుసుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు జూట్ కమిషన్ ఇచ్చే కేంద్ర ఆర్డర్లు, నిధులు మరియు రాష్ట్ర కార్మిక శాఖ ఇచ్చే అనుమతులు వంటివి ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేకుండా ఒకే లైన్లోకి వచ్చాయి. ఈ పునరుద్ధరణ కేవలం తాత్కాలిక ఉపశమనం కాదు, పరిశ్రమ దీర్ఘకాలం నిలబడాలనే ఉద్దేశంతో కార్మిక మంత్రి అర్జున్ సింగ్ ఒక కీలకమైన సమతుల్యతను తెరపైకి తెచ్చారు. మంత్రి అర్జున్ సింగ్ మాటల్లో కార్మికులు కేవలం హక్కులు, ప్రయోజనాలే కాకుండా బాధ్యత, కట్టుబాటుతో పనిచేయాలి. అదే సమయంలో యాజమాన్యులు కూడా కార్మికుల శ్రమను వాడుకొని తమ బాధ్యతల నుండి తప్పుకోకూడదు. యూనియన్లు, యాజమాన్యం, కార్మికుల మధ్య ఒక ఆరోగ్యకరమైన సమతుల్యత ఉండేటట్లు ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పారు. 15 సంవత్సరాల మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో ఓటు బ్యాంకు రాజకీయాలు, పారిశ్రామిక నిరాసక్తత వల్ల మూలపడిన జూట్ మిల్లులు ప్రభుత్వం మారిన కేవలం 100 రోజుల్లోనే తెరుచుకోవడం ఒక గొప్ప పరిణామం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, క్షేత్రస్థాయి నాయకత్వ పట్టు, వివాదాల త్వరగతిన పరిష్కారం ఉండే దశాబ్దాల నాటి సమస్యలనైనా నెలల కాలంలో పరిష్కరించవచ్చునని ఈ భారత్పూర్ జూట్ మిల్లులు నిరూపించాయి. ఇది బెంగాల్ పారిశ్రామిక రంగానికి కొత్త దిశను చూపిస్తుందని చెప్పాలి. ఈ దిశగా అడుగులు వేస్తున్న బెంగాల్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి. జై హింద్.
జై భారత్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది. వాయిస్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకా మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా వాయిస్ని ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది. మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.